దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను విన్నాము. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వచనం. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సిద్ధపాటు యేసుక్రీస్తు వారి జీవితంలో శిలువ మరణానికి పొందే ముందు సిద్ధపడ్డాడు. ఆయన కోసము శిష్యులు సిద్ధపరిచారు పస్కాను. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపడి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిత్యరాజ్యానికి ఆయన నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి మన కోసం మరణించాడు, మన కోసమే జన్మించాడు, మన కోసమే మరణించాడు, మన కోసమే తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలోనే సిద్ధపడిన కన్యకలు, సిద్ధపాటు లేని కన్యకల గురించి మనము చదువుతాము. సిద్ధపడిన కన్యకలు వారి గుట్టిలలో నూనె ఉంచుకొని పెళ్లి కుమారుడు వచ్చే వరకు సిద్ధపడి ఉంటారు. అలాగే సిద్ధపాటు లేని కన్యకలు వారి గుడ్డలలో నూనె ఉంచుకోరు. పెళ్లి కుమారుడు వచ్చే టైంకి షాప్కి వెళ్ళి కొనుక్కుందామని అనుకుంటారు. కానీ సిద్ధపడిన వారి దగ్గర మాత్రము నూనె ఉంటుంది. నూనె అనగా ఆత్మీయ జీవితంలో నూనె అనగా నూనె అనగా ప్రార్థన జీవితం, వాక్యం చదివే జీవితం, సిద్ధపాటు కలిగిన జీవితం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో సిద్ధపాటు అనేది ముఖ్యము. యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు వచ్చే సమయంకు మనం సిద్ధపడి ఉంటే, ప్రార్థన జీవితాన్ని, వాక్యం చదివే జీవితాన్ని మనం కలిగి ఉంటే, సిద్ధపడి ఉంటే ఆయనలో ఎత్తబడతాము, నిత్య రాజ్యానికి వారసులం అవుతాము. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి